రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ఈ నెల 2, 3, 4 తేదీల్లో జరుగుతున్నాయని, దీనికి అందరూ ఆహ్వానితులేనని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ 13 జిల్లాలకు సంబంధించి 26 మంది టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం కమిటీ 400 మంది ఇప్పటికే వచ్చి ఉన్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. గెలుపొందిన వారిని జాతీయ స్థాయిలో మచిలీపట్నంలో జరుగు బీచ్ కబడ్డీ పోటీలకు అర్హులుగా భావిస్తామని, మంచి పెర్ఫార్మెన్స్ చూపించిన వారికి ఈ ఫలితం ఉంటుందని తెలిపారు. మొదటి రోజు 15 నుండి 20 మ్యాచ్లు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ఫ్లడ్ లైట్లు ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందని, వచ్చిన వారికి సౌకర్యాలతో పాటు పార్కింగ్, సౌండ్ సిస్టమ్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రెండవ రోజు ఎమ్మెల్సీ, రాష్ట్ర జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ కొనిదెల నాగబాబు ముఖ్య అతిథిగా వస్తారని, మూడవ రోజు మంత్రులు నాదెండ్ల మనోహర్ నారాయణలు రావడం జరుగుతుందని తెలిపారు. వారికి బహుమతులు వీరి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో మొట్టమొదటిసారిగా 12వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. 2, 3, 4 తారీఖుల్లో కాకినాడ ఎన్టీఆర్ బీచ్లో నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ఇవాళ మొదటి రోజు ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ కలెక్టర్ గారు, షణ్ముగం గారు, అలాగే ఎస్పీ గారు, జిల్లాలో ఉన్న జేసీ గారు, ఇతర ఆఫీసర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవుతూ ఉన్నారు. 13 జిల్లాల నుంచి, జిల్లాకి మేల్ అండ్ ఫీమేల్ 2 టీములు చొప్పున 13 జిల్లాల నుంచి 26 టీంలు ఆల్మోస్ట్ ఆల్రెడీ రాత్రే చాలామంది వచ్చేసారు. ఇప్పుడు ఇంకా వస్తూ ఉన్నారు. మొత్తం ఏ స్టాఫ్, వాళ్ళ స్టాఫ్ అయితేనేంటి సుమారు 400 మంది మొత్తం అందరూ కాకినాడ కమిటీ అయితేనేంటి, రాష్ట్ర స్థాయి కమిటీ అయితేంటి, మన జిల్లాకే చెందిన రాష్ట్ర అధ్యక్షుడు వెక్టరీ వెంకటరెడ్డి కూడా వస్తూ ఉన్నాడు. ఆయన కూడా అయితే ఇవాళ మొట్టమొదటి రోజు సుమారు 15 మ్యాచ్లు, 4 గ్రౌండ్లో 15 మ్యాచ్లు నుంచి 20 మ్యాచ్లు ఇవాళ జరుగుతాయి. దానికి శుభ్రంగా ఫ్లడ్ లైట్ పెట్టడం జరిగింది. సాయంత్రం 4:30-5 గంటల నుంచి మ్యాచ్ పూర్తి అయిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రాత్రి 9, 10, 9, 9:30 దాకా కూడా ఈ మ్యాచ్లు కంటిన్యూ అవుతాయి. దానికి తగినట్టుగా పూర్తి స్థాయి అన్నిపులు లైటింగు, అలాగే మొబైల్ టాయిలెట్స్, అట్లాగే ట్రాఫిక్ కంట్రోల్, పార్కింగు, అన్ని రకాలుగా సౌండ్ సిస్టము, అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిగా సర్వసుందరంగా కాకినాడ బీచ్లో పెట్టడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. కాకినాడలో ఒక రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ జరగడం అది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. కాబట్టి కాకినాడ రూరల్ చుట్టుపక్కల పిఠాపురం అందరికీ కూడా ఓపెన్గానే ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా రండి, ఒకసారి దాంట్లో పాల్గొవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో ఎవరైతే ఎన్నికవుతారో, ఎవరైతే మెరుగైన ఇది చూపిస్తారో వారందరినీ రేపు మచిలీపట్నంలో నెక్స్ట్ జరగబోయేటటువంటి జాతీయ స్థాయి పోటీల్లో ఇక్కడి నుంచే లిస్ట్ ఫైనలైజ్ అయ్యి వెళ్తుంది. కాబట్టి మన కాకినాడ జిల్లా వాళ్ళందరికీ అంటే ఆర్గనైజ్ చేస్తా ఒక జిల్లా గురించి చెప్పకూడదు, కానీ స్వాభిమానం ఉంటుంది. కాబట్టి నేను కాకినాడ జిల్లా నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూపించాలని, ఇక్కడి నుంచి కాకినాడ జిల్లా నుంచి కూడా మంచి కొంతమంది ఎన్నికై అక్కడికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, అట్లాగే 2వ రోజు ప్రోగ్రాం నాగబాబు గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ గారు అయినట్టు నాగబాబు గారు 3వ తారీఖు సాయంత్రం ఆయన ముఖ్య అతిథిగా రాబోతూ ఉన్నారు. అలాగే 5వ తారీఖుని ఈ రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి, అలాగే రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన నారాయణ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు, వారు 4వ తారీఖుని వారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి
వారిద్దరు రావడం జరుగుతుంది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, చైర్మన్లు, వివిధ శ్రేణుల్లో ఉన్న నాయకులు, వాళ్ళు జనసేన పార్టీలో కూటమికి చెందిన నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి ఉన్న గొప్ప నాయకుడని, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి భావితరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు, ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణం చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. శుక్రవారం ఉదయం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అమరావతిలో జరిగే అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి 12 బస్సులలో, కార్లలోనూ 800 మంది బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో హైటెక్ సిటీ వంటి నగరాలను అభివృద్ధి చేశారని, తద్వారా ఎన్నో వేల కోట్ల టర్నోవర్ జరిగి వేల మందికి ఉపాధి కలిగిందని అన్నారు. మాజీ సీఎం జగన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచలేదని, దీంతో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయామని అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి తిరిగి ప్రాణం పోసేలా వ్యవస్థలను పునరుద్ధరించేందుకు 1,00,000 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ కూటమి ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. అభివృద్ధిలో భాగంగా రాజధాని నిర్మాణంలో 52 రోడ్ల విస్తరణ పనులు మొదలవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో రాజధానికి కులముద్ర వేసి నిర్వీర్యం చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన అసెంబ్లీ సచివాలయంలో కూర్చుని జగన్ తప్పుడు ప్రచారం చేసేవారని అన్నారు. ఈరోజు ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ విషయమని నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పాండంకి రాంబాబు, పైడుపల సూరిబాబు, బస్వచనబాబు, సర్పంచులు బుసాల విష్ణుమూర్తి, సర్వసిద్ధి లక్ష్మణరావు, తోటిపొడి నాగేశ్వరరావు, ఉప్పలపాటి బుల్లియబ్బులు, బొదిరెడ్ల సుబ్బారావు, రాయి సాయి, మండప కప్పన్నదొర, కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గురిగారు హలో ఏంటే పంతురాదు కాదు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ లో ఘనంగా రాష్ట్ర స్థాయి 12వ కబడ్డీ పోటీలు ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే మార్చ్ స్వీకరించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. భావితరాలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి వసతులతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రత్యేక ప్రణాళికతో రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. జీజీహెచ్కు ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు సాయంగా దాతల నుండి కూడా సహకారం అందితే అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.